Hello, 88 million people lived below the poverty line till 2019 in India. కోవిడ్-19 వల్ల అడిషనల్గా ఆకలితో చనిపోయే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువైంది. లాక్డౌన్ వల్ల అందరూ ఇళ్లలోనే ఉంటున్నారు. డైలీ లేబర్కి పని ఉండట్లేదు, జాబ్ చేసే వాళ్ళకి శాలరీస్ ఉండట్లేదు. బ్రతకడమే కష్టంగా ఉన్న ఇలాంటి రోజుల్లో మనకి హెల్ప్ చేసే వాళ్ళు ఉండడం మన అదృష్టం. అది కూడా మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక సెలబ్రిటీ ఈ సిచ్యువేషన్కి ఎలా ఫుల్ స్టాప్ పెట్టాలన్న సొల్యూషన్తో మన ముందున్నారు. అదేంటో అతని మాటల్లోనే ఒకసారి విందాం. మై లవ్స్, ఐ మిస్ యూ ఆల్. నేను మీ అందరి గురించి ఆలోచిస్తుంటా. మీరందరూ హ్యాపీగా సేఫ్గా ఉండండి. ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దీని పేరు కూడా తీయాలని లేదు. విని విని ఇరిటేషన్ వచ్చేసింది, కానీ మనందరినీ గట్టి కొట్టింది. అండ్ నాకు తెలుసు మా ఇంట్లో కాకుండా బయటికి వెళ్తే వరల్డ్ అంతా రకరకాల ఇబ్బందులు ఉన్నారు. సో దీని గురించి ఆలోచిస్తుంటే చాలా రెస్ట్లెస్ అనిపిస్తుంది నాకు. డైరెక్ట్గా ఏమైనా చేయాలి, మా వాళ్ళకి ఏమైనా చేయాలి. సో ఈరోజు మెయిన్లీ ఈ వీడియో చేయడానికి కారణం ఒక 2 బిగ్ అనౌన్స్మెంట్స్ ఫ్రమ్ మై సైడ్ అండ్ ఫ్రమ్ టీమ్ దేవరకొండ సైడ్. ఈ 2 అనౌన్స్మెంట్స్ ఏంటంటే, ఈ క్రైసిస్ వల్ల రకరకాల ఇష్యూస్ అవుతున్నాయి. మేము 2 ఇష్యూస్ పికప్ చేసుకున్నాం అండ్ ఈ 2 ఇష్యూస్కి సంబంధించిన యాక్టివిటీస్ చేయబోతున్నాం. 1, ఇమీడియట్ రిక్వైర్మెంట్స్ అంటే ఇమీడియట్ అవసరాలు. 2, ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్ అంటే ఫ్యూచర్లో చాలా అవసరం వచ్చే ఇంపార్టెంట్ విషయాలు. సో ఫస్ట్ ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ మన యూత్ని ఎంప్లాయబుల్గా రెడీ ఉండడానికి వాళ్ళని ట్రైన్ చేయడం, మేకింగ్ దెమ్ ఎంప్లాయబుల్. ఒక సేయింగ్ ఉంది, గివ్ అ మ్యాన్ అ ఫిష్ అండ్ యుల్ ఫీడ్ హిమ్ ఫర్ అ డే, టీచ్ హిమ్ టు ఫిష్ అండ్ యుల్ ఫీడ్ హిమ్ ఫర్ లైఫ్. అండ్ నేను దీంట్లో చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. చాలా వరల్డ్ ఎకనామిక్స్ అందరూ ఈ క్రైసిస్ అవ్వగానే నిజమైన బ్యాటిల్ స్టార్ట్ అవుతుంది అంటున్నారు. ఏంటి బ్యాటిల్? ఎంప్లాయ్మెంట్. ఎందుకంటే అక్రాస్ ద వరల్డ్ కొత్త ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చాలా ప్రాబ్లం అవబోతుంది. ఆల్రెడీ క్రైసిస్లో చాలా మందిని ఫైర్ చేయడం జరుగుతుంది, విచ్ ఇస్ వెరీ సాడ్ అండ్ ఐ హోప్ దిస్ చేంజెస్. బట్ వాట్ ఐ వాంటెడ్ టు సే ఇస్ వీఆర్ గోయింగ్ టు అడ్రస్ దిస్ ఇష్యూ మా సైడ్ నుంచి. జూలై 2019లో నేను ఒక సీక్రెట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. ఆ ప్రాజెక్ట్ డ్రీమ్ గోల్ ఏంటంటే, నా లైఫ్ టైంలో ఒక 1 lakh మందిని ఎంప్లాయ్ చేయడం. ఎందుకంటే లైఫ్లో మనందరికీ ఎప్పుడైనా ఎవరైనా ఒకరు చేయిస్తే వీ హ్యావ్ ఇట్ ఇన్ అస్ టు బీ సక్సెస్ఫుల్ పీపుల్, వీ హ్యావ్ ఇట్ ఇన్ అస్ టు బీ గుడ్ సన్స్, గుడ్ డాటర్స్, గుడ్ హస్బెండ్స్, గుడ్ మదర్స్, గుడ్ సిటిజన్స్ అని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. అండ్ నాకు లైఫ్లో అవసరం వచ్చినప్పుడు కొంతమంది చేయించారు అండ్ ఐ థింక్ వీ హ్యావ్ టు గివ్ పీపుల్ దట్ ఆపర్చునిటీ. సో ఆగస్ట్ 2019లో ఈ సీక్రెట్ ప్రాజెక్ట్కి ఒక ప్యాషనెట్ టీమ్ని హైర్ చేయడం జరిగింది. ఆ ప్యాషనెట్ టీమ్ ఫస్ట్ గోల్ ఏంటంటే 50 స్టూడెంట్స్ని, 15 యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్కి ఎంప్లాయ్మెంట్ అందించడం. సెప్టెంబర్లో ఒక టీడీఎఫ్ అనే ఆర్గనైజేషన్కి ఫ్రమ్ రూరల్ ఏరియాస్ ఒక 650 బాయ్స్ అండ్ గర్ల్స్ వాళ్ళ ప్రొఫైల్స్ పంపించారు, ఎవ్రీవన్ లుకింగ్ ఫర్ ఎంప్లాయ్మెంట్. అక్టోబర్లో ఈ 650 ప్రొఫైల్స్ని 120కి షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. ఈ 120 మందిని ఎక్స్పెన్సెస్ ఇచ్చి హైదరాబాద్ని పిలిపించి వాళ్ళని ఇంటర్వ్యూ చేసి ఎగ్జామిన్ చేశాము. నవంబర్లో మా ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ 50 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. దీస్ వర్ ద మోస్ట్ పొటెన్షియల్ స్టూడెంట్స్. డిసెంబర్లో ఈ 50 బాయ్స్ అండ్ గర్ల్స్కి కొంతమందికి ఇక్కడే అకామిడేషన్ మేమే ఇచ్చాము, కొంతమంది వాళ్ళ రిలేటివ్స్ దగ్గర ఉండి మేము ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం. మేము ఫోకస్ చేసేది ఏంటంటే, వాళ్ళకి నచ్చిన ఫీల్డ్స్లో వాళ్ళకి అవసరం ఉన్న స్కిల్ సెట్స్ మేము ట్రైన్ చేసి, కమ్యూనికేషన్లో ట్రైన్ చేసి వాళ్ళ ఫీల్డ్స్లో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇప్పించడం. నేను యాక్చువల్లీ ఇది వరల్డ్కి చెప్పొద్దు అనుకున్నా, ఎందుకంటే ఐ వాంటెడ్ టు బ్రింగ్ ఇట్ టు యూ ఓన్లీ వెన్ నా వెనకాల ఒక 50 మంది బాయ్స్ అండ్ గర్ల్స్ నవ్వుతూ సక్సెస్ఫుల్గా ఎంప్లాయ్ అయిన తర్వాత వరల్డ్ ముందుకు తీసుకొచ్చి ఇది అనౌన్స్ చేద్దాం అనుకున్నా. కానీ ఈ సిచ్యువేషన్ వల్ల చెప్పాల్సి వస్తుంది. వాట్ ఐమ్ హ్యాపీ అబౌట్, వీళ్ళకి చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఆగిపోయింది క్రైసిస్ వల్ల, లాక్డౌన్ వల్ల ఆగిపోయింది. బట్ ఐఎమ్ స్టిల్ హ్యాపీ 2 of these స్టూడెంట్స్ హ్యావ్ ఆల్రెడీ గాట్ దేర్ ఆఫర్ లెటర్స్. మిగతా 48 మంది ఈ క్రైసిస్ అవ్వగానే ఫైనల్ స్టేజెస్లో ఉన్నారు, వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ దొరకబోతుంది. ద సెకండ్ రీజన్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇస్, నౌ మోర్ దెన్ ఎవర్ ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఈ ఎంప్లాయ్మెంట్కి స్కిల్ డెవలప్మెంట్, మన యూత్ని ట్రైన్ చేయడం ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ నీడ్స్. అండ్ ఐఎమ్ హ్యాపీ మేము లాస్ట్ ఇయరే స్టార్ట్ చేసి ఒక టీమ్ని సెటప్ చేసి ఓ సిస్టమ్ అంతా ప్లేస్లో ఉంది. హౌ డు వి సెలెక్ట్ పీపుల్, హౌ డు వి ఎగ్జామిన్ దెమ్, దీని వెనకాల ఖర్చులు ఏంటి, దీని వెనకాల ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళని ఇక్కడ తెప్పియడం, వాళ్ళని ట్రైన్ చేయడం, ఫైనలీ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ పొందేటట్టు చూడటం మొత్తం ప్లేస్
కేసులు ఉంది. సో ఈ క్రైసిస్ అవ్వగానే వీఆర్ రెడీ టు టేక్ ఆన్ more students and make sure more boys and girls and make sure more people get employment. And I'm very proud to say TDF stands for the Devarakonda Foundation, and my team ready undi crisis avangane panloki దిగడానికి మన యూత్ కి పని ఇప్పించడానికి. అండ్ నేను ఈ యూత్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ కి యాజ్ ఆఫ్ టుడే ఒక 1 crore కమిట్ చేస్తున్నాను. అడిషనలీ ఇది పక్కన పెడితే మా రౌడీ వేర్ నుంచి, నా కింగ్ ఆఫ్ ద హిల్ ప్రొడక్షన్ నుంచి రకరకాల ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయబోతున్నాం. అండ్ ఇంట్లో కూర్చొని ఎవరైనా పేరెంట్స్ అయినా పిల్లలైనా భయపడుతుంటే ఈ క్రైసిస్ అవ్వగానే ఎలా ఉండబోతుందంటే వరి అవ్వకండి. నేనే కాదు, మా ఆర్గనైజేషనే కాదు, చాలా ఆర్గనైజేషన్స్, మన గవర్నమెంట్ అందరూ ఈ పని మీద ఉన్నారు. అనౌన్స్మెంట్ 2 ఏంటంటే ఇమీడియట్ నీడ్స్ ఏంటంటే ఎవరికైనా ఫుడ్కి సర్వైవల్కి కష్టం అవుతుంటే వాళ్ళకి సహాయం అందించడం. ఇలాంటి క్రైసిస్లో ఈ గవర్నమెంట్ ఉండడం మనం చాలా సేవ్ చేసింది. అండ్ దే ఆర్ డూయింగ్ సచ్ అన్ ఇంక్రెడిబుల్ జాబ్. ఎన్జిఓస్ ఇంక్రెడిబుల్ జాబ్ చేస్తున్నాయి మన మైగ్రెంట్ లేబరర్స్కి. నేను పర్సనల్గా మా టీమ్, మా ఫౌండేషన్ టీం చాలామంది ఈ మైగ్రెంట్ లేబరర్స్కి సహాయం అందించడంలో పనిచేస్తున్నారు. వాళ్ళు సూపర్ జాబ్ చేస్తున్నారు. మా ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా కలిసి వచ్చి చిరంజీవి గారి లీడర్షిప్లో అందరు ఫండ్స్ కాంట్రిబ్యూట్ చేసి ఇండస్ట్రీని కూడా చూసుకుంటున్నారు. కానీ ఈ మిడిల్ క్లాస్ మీ గురించి కూడా మేము ఆలోచిస్తున్నామని చాలామంది ఆల్రెడీ పనిచేస్తున్నారు. కానీ నేను కూడా మిడిల్ క్లాస్ ఫండ్ అని ఒక 25 lakhsతో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. ఈ మిడిల్ క్లాస్ ఫండ్ ఏంటంటే మాలాంటి ఫ్యామిలీస్, అప్పట్లో మాలాంటి ఫ్యామిలీస్ ఇప్పుడు ఎవరైనా ఉన్నా, ఇఫ్ యూఆర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్, ఈ క్రైసిస్ వల్ల మీకు జీతాలు రాకుండా ఉంటే, మీకు నెల సరుకులకి, మీకు ఫుడ్కి ఇంట్లో టైట్ అయి ఉంటే ఇమీడియట్లీ మా వెబ్సైట్కి మీ డీటెయిల్స్ పంపించండి. మా వెబ్సైట్ thevarkondafoundation.org. డీటెయిల్స్ అన్ని కింద వస్తాయి, లింక్లు ఉంటాయి. అక్కడికి వెళ్ళి మీ డీటెయిల్స్ ఇస్తే మా టీమే మీకు కాల్ చేసి మిమ్మల్ని మీ ఇంటి దగ్గర ఉన్న కిరాణా కొట్టుకో, సూపర్ మార్కెట్కు పంపించి మీరు అక్కడ మీకు కావాల్సిన సరుకులు కొంటే మేము డైరెక్ట్గా షాప్కి పేమెంట్ చేసేస్తాం. మిగతా డీటెయిల్స్ అన్ని వెబ్సైట్లో ఉంటాయి. మీరు ఎంత బడ్జెట్ వరకు కొనొచ్చు, ఏమేమి సరుకులు కొనొచ్చు అన్నీ క్లియర్గా వెబ్సైట్లో ఉంటాయి. ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఇమీడియట్లీ మా వెబ్సైట్కి రండి, మీ డీటెయిల్స్ ఇవ్వండి, మేము కుదిరినంత సహాయం మేము చేస్తాం. నేను ఇది చారిటీలా అనుకోవట్లేదు. సో మీకు కూడా మేము ఫ్రెండ్లా తోడుగా ఉంటున్నాం. మీకు సహాయం కావాల్స్తే, అండ్ ఐ రిక్వెస్ట్, నిజంగా అవసరం ఉన్న వాళ్ళే అడగండి. ఎవరికైనా ఆల్రెడీ కంఫర్టబుల్ ఉంటే అడగకండి, ఎందుకంటే ఇంకొక ఫ్యామిలీ కడుపు మీద కొడతాం. మనం అందరం కలిసి ఉండాలి, వేరే ఆప్షన్ లేదు. సో ఎవరైనా నిజంగా అవసరం ఉంటే అడగండి. అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మీకు అవసరం ఉన్నప్పుడు మీరు సహాయం తీసుకున్నారు, కుదిరినప్పుడు మీకు ఎప్పుడైనా సడన్గా ఫైనాన్సెస్ వస్తే తిరిగి ఇవ్వాలనుకుంటే ఫౌండేషన్కి తిరిగి ఇవ్వండి, ఎందుకంటే మేము ఇంకో ఫ్యామిలీకి రీచ్ అవ్వగలుగుతాం. ఇప్పుడు 25 lakhstoni మా టార్గెట్ ఏంటంటే 2000 ఫ్యామిలీస్ని ఇమీడియట్లీ రీచ్ అవ్వడం. అండ్ మొదలు పెట్టడానికి మేము ఏపీ తెలంగాణతో మొదలు పెడుతున్నాం. ఫ్యూచర్ స్టేట్స్ ఇంక్రీజ్ చేయగానే మేము అనౌన్స్మెంట్ ఇస్తాం. I want to tell you all that we are all in this together and we will work towards this together, and we have no other option. Website looks like this. Middle class fund, letter to my middle class family, and అమౌంట్ ఎంత జనరేట్ అయింది, ఎంత ఎలా ఖర్చు పెట్టారు, కొంత ఇన్ఫర్మేషన్ లాస్ట్లో ఉంది. అండ్ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఎంసీఎఫ్, ఫస్ట్ జాబ్ ప్రోగ్రామ్, అబౌట్ టీడీఎఫ్, ఫైనాన్షియల్స్, పార్ట్నర్స్, గెట్ ఇన్వాల్వ్, కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఈ ఎంసీఎఫ్ అనే దానిలో మిడిల్ క్లాస్ ఫండ్ గురించి మనకి డీటెయిల్స్ ఉంటాయి. ఆల్రెడీ ఇక్కడ ఒకవేళ వాళ్ళ వెబ్సైట్ నుంచి మనం హెల్ప్ తీసుకోవాలి అనుకుంటే ఎలా చేయాలి, ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసి వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్న ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేసామంటే నెక్స్ట్ వాళ్ళ వాలంటీర్ మనకి కాల్ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు అండ్ మన ఆధార్ కార్డ్ నెంబర్ తీసుకుంటారు. తర్వాత మనం కిరాణా స్టోర్కి వెళ్ళి కావాల్సిన సరుకులు పర్చేస్ చేసి వాళ్ళకి ఇన్ఫామ్ చేసామంటే డైరెక్ట్గా వాళ్ళు మన గ్రోసరీ స్టోర్కి మనీ ట్రాన్స్ఫర్ చేస్తారు. అయితే కొన్ని కండిషన్స్ ఇచ్చారు. ఏంటంటే ఒక ఫ్యామిలీ నుంచి ఒకళ్ళు మాత్రమే రిక్వెస్ట్ రేజ్ చేయాలి అండ్ 1000 రూపీస్ వరకు మాత్రమే ఒక ఫ్యామిలీకి వీళ్ళు అమౌంట్ ప్రొవైడ్ చేస్తారు గ్రోసరీస్కి. అండ్ వీళ్ళు ఇచ్చిన లిస్ట్లో ఉన్న గ్రోసరీస్ మాత్రమే పర్చేస్ చేయాలి. ఆ ఫ్యామిలీ సర్వైవ్ అవ్వడానికి ఇంపార్టెంట్ గ్రోసరీస్ ఏమేమి ఉంటాయో అవి మెన్షన్ చేశారు. అవేంటంటే వీట్ ఫ్లోర్, గోధుమ పిండి, కందిపప్పు, ఫ్లోర్ రైస్,
టీ పౌడర్, పొటాటో, ఆనియన్స్, ఆయిల్, టామరిన్, చిల్లీ పౌడర్, సాల్ట్. మినిమం నీడ్స్ ఒక ఫ్యామిలీ సర్వైవ్ అవ్వడానికి ఏమేమి ఉంటాయో అవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి వీళ్ళ వెబ్సైట్ ద్వారా మనకి. సో ఇంకా కొంత డీటెయిల్స్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఫస్ట్ జాబ్ ప్రోగ్రామ్. ఫస్ట్ జాబ్ ప్రోగ్రామ్ గురించి కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ the fellowship is for students coming from low income backgrounds and those who are struggling to find their first job. ఈ ఎంప్లాయ్మెంట్ అనేది వీళ్ళు ఫ్రెషర్స్కి మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. జాబ్కి కావాల్సిన ట్రైనింగ్ అంతా ప్రొవైడ్ చేసి ఎంప్లాయ్మెంట్ చూపిస్తున్నారు. అండ్ 4 పాయింట్స్ వీళ్ళు మెన్షన్ చేశారు, అవి ఒకసారి చూద్దాం. ప్రొవైడ్ ఎండ్ టు ఎండ్ సపోర్ట్ ఇన్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్, ఫోకస్ ఆన్ వెల్త్ క్రియేషన్స్ అండ్ ఎంపవర్మెంట్ రాదర్ దన్ చారిటీ, deploy a highly collaborative model with constant engagement with various stakeholders, educational institutions, government, corporate companies, NGOs and social enterprises. All the stakeholders are engaged from start to end of the program. We strongly believe that results depend on the quality of our partnerships. అసలు వీళ్ళు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి మిషన్, విజన్, గోల్ అంతా ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ మీరు ఒక బటన్ మనకి ఇచ్చారు డొనేట్ అని. వీళ్ళకి మీరు హెల్ప్ చేయాలనుకుంటే ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఎంత డొనేట్ చేద్దాం అనుకుంటున్నారో అంత డొనేట్ చేయొచ్చు. నెక్స్ట్ అబౌట్ TDF ఓవర్వ్యూ మెన్షన్ చేశారు. ద దేవరకొండ ఫౌండేషన్ ఓవర్వ్యూ ఏంటంటే, ద దేవరకొండ ఫౌండేషన్ హ్యాస్ కొలాబరేటెడ్ విత్ 50+ స్కిల్లింగ్ పార్ట్నర్స్, CSR ట్రైనింగ్ పార్ట్నర్స్, NGOs అండ్ గవర్నమెంట్ బాడీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఫినాన్షియల్స్, మిడిల్ క్లాస్ వన్ క్లోజింగ్ స్టేట్మెంట్ ఆఫ్ రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్. ఇంది బట్టి మనకి అర్థమైంది ఏంటంటే, ఇప్పటిదాకా వీళ్ళు రేస్ చేసిన ఫండ్ ఎంత ఉంది, ఎంత అమౌంట్ ఆల్రెడీ ఫ్యామిలీస్ కోసం స్పెండ్ చేశారు, అండ్ ఇంకెంత రిమైనింగ్ ఉంది అన్ని డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. అంటే వీళ్ళు రేస్ చేసిన ఫండ్స్ అన్నీ ఆల్రెడీ సర్వ్ చేసేసారు. ఇంకా రిమైనింగ్ 305 అకౌంట్ బ్యాలెన్స్తో ఉన్నారు. సో ఇంతటితో వీళ్ళ సర్వీస్ ఇక్కడ ఆపేశారండి. మళ్ళీ అవసరమైనప్పుడు వీళ్ళు సర్వీస్ స్టార్ట్ చేస్తారని ఆల్రెడీ స్టార్టింగ్ మెయిన్ పేజ్లో మనం చూసాం. అండ్ నెక్స్ట్ వన్ పార్ట్నర్స్, కార్పొరేట్ పార్ట్నర్స్, ట్రైనింగ్ పార్ట్నర్స్ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వన్ గెట్ ఇన్వాల్వ్. ఇందులో ఒకవేళ మీరు డొనేట్ చేయాలి అని అనుకుంటే ఈ డొనేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలండి. అసలు ఈ డొనేషన్ కూడా ఎలా ఉంటుంది ఒకసారి మనం చూద్దాం క్లియర్గా. ఇక్కడ కొన్ని పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవడానికి మెన్షన్ చేశారు. మీరు డొనేట్ చేద్దాం అనుకుంటే ఒకసారి అవన్నీ చదవండి. నెక్స్ట్ ఇక్కడ మనకి కొన్ని డీటెయిల్స్ అడుగుతున్నారు. ఫర్ సపోజ్ నేను 10 రూపీస్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను. మై నేమ్ ఈజ్ ప్రసన్న అండ్ దెన్ ఈమెయిల్ అడ్రస్, నెక్స్ట్ ఫోన్ నెంబర్ అండ్ దెన్ సిటీ ఆంధ్రప్రదేశ్, దెన్ పాన్ నెంబర్. కింద చూడండి పాన్ ఈజ్ ఆప్షనల్ ఫర్ డొనేషన్స్ అండ్ దెన్ 50,000 INR. ఒకవేళ 50,000 కన్నా అబోవ్ డొనేట్ చేసే వాళ్ళ కోసం మాత్రమే పాన్ నెంబర్ ఇంపార్టెంట్. 50,000 కన్నా తక్కువ డొనేట్ చేసే వాళ్ళు పాన్ నెంబర్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. సో నేను డొనేట్ 10 రూపీస్ మీద ఓకే చేశాను. అండ్ ఇక్కడ మనకి పేమెంట్ ఎలా చేస్తారో అని డీటెయిల్ అడుగుతుంది. వాలెట్, UPI, పే లెటర్, కార్డ్, నెట్ బ్యాంకింగ్ అడుగుతుంది. నేను సపోజ్ కార్డ్ పెట్టాను అనుకోండి, కార్డ్ డీటెయిల్స్ మెన్షన్ చేసి మనం పే 10 రూపీస్ కొట్టాలి. ఆర్ ఎల్స్ డొనేట్. నెక్స్ట్ నెట్ బ్యాంకింగ్ క్లిక్ చేసామంటే ఏ బ్యాంక్ నుంచి మీరు పెడదాం అనుకుంటున్నారో అడుగుతుంది. సో ఆ బ్యాంక్ ఓకే చేస్తాం. UPI, మీరు మీ అకౌంట్ UPI ఐడిని ఇక్కడ మెన్షన్ చేసి పే 10 రూపీస్ అని కొడితే అమౌంట్ డొనేట్ అయిపోతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వెబ్సైట్. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు డొనేట్ సంథింగ్, ఇలాంటి నమ్మకమైన వెబ్సైట్స్ని ట్రస్ట్ చేయండి. And if you want more videos from my channel, make sure to subscribe and click the bell icon below. Thank you all for watching this